మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు డాక్టర్ శ్రీధర్ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. హిందూ సోదరులందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నానమ్మా. గురుగారు, ముందుగా మనకు తెలియంటి వారికి ఉగాది అనగానే వ్యక్తిగత జాతకాలు గుర్తుకొస్తాయి. ప్రతి ఒక్కరు చూసుకుంటుంటారు ఈ సంవత్సరం మాకు ఎలా ఉండి ఎలా జరగబోతుందని. మరి ఓవరాల్ గా చూసుకుంటే ద్వాదశ రాశిలో ఉన్న మీన రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఏ నక్షత్రాల వారు మీన రాశికి వస్తారంట? ఈ మీన రాశికి పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అంటే మొత్తం 9 పాదాలు అవుతున్నాయి. 3 రాశులు అవుతున్నాయి. ఇవన్నీ కూడా మీనరాశికి సంబంధించినవే. మీరు ఎవరైనా చూసుకోవాలి అనుకున్నప్పుడు ఈ నక్షత్రం వారు ఈ పాదం కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. పూర్వాభాద్ర అయితే 3వ పాదం వరకు మళ్ళీ కుంభరాశికి వెళ్ళిపోతుంది. ఈ 4వ పాదం ఒక్కటి మాత్రమే, ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయిన విషయం కాబట్టి మరి చెప్తున్నాను. ఈ 4వ పాదం అయితే మీనరాశిలోకి వస్తుంది. వీరు మాత్రం ఈ మీనరాశి ఫలితాలు చూసుకున్నట్టయితే గోచార ఫలితాలు మీకు తెలిసే అవకాశం. మరి ఈ సంవత్సరంలో మీన రాశి వారికి ఆదాయం, వ్యయం, రాజపూజం ఎంత ఉందంటారు? మీనరాశి వారికి ఆదాయం 14, చాలా అబ్నార్మల్గా ఉంది. వ్యయం 11, బాధ లేదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఇది కూడా అబ్నార్మల్గానే ఉంది వ్యయం, అయినప్పటికీ పర్వాలేదు. ఎందుకంటే వ్యయాన్ని మించినటువంటి ఆదాయం వస్తుంది కాబట్టి అనుకూలమైనటువంటిది. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడానికి అవకాశాలు ఉండేట్టు పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రాజపూజ్యం తీసుకున్నట్టయితే గౌరవం కూడా బాగుంది సంఘంలో మీకు. అలాగే అవమానం తీసుకుంటే 2 ఉంటారు, తప్పకుండా ఉంటారు. అవమానం లేకుండా ఏ మనిషి ఉండడు. ఎందుకంటే మనకు అది ముఖ్యం. మనం గౌరవం ఇవ్వడానికి ఎవడో ముందుకు రాడు, కానీ అవమానం చేయడానికి చాలామంది ముందుకు వస్తూ ఉంటారు. ఈ విధంగా వీళ్ళు మనకి అవమానం 2 సూచిస్తూ ఉన్నదమ్మా. మరి గ్రహాల ప్రభావం ఎలా ఉందంటారు? గ్రహాల ప్రభావం కనుక మనం తీసుకున్నట్టయితే మీన రాశికి జన్మంలోనే శని, అది ఏలినాటి శని అంటారు దీనిని. కాబట్టి జన్మంలోనే ఉంది కాబట్టి అనారోగ్యాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఆయన వల్ల, శని భగవానుడి వల్ల. తదుపరి మిథునంలో అంటే 4వ స్థానంలో గురు యొక్క సంచారం కనబడుతోంది. అది 30వ తారీఖు 5వ నెల 2026 వరకు. అక్కడ వరకు ఆయన చతుర్థంలో ఉన్నాడు కాబట్టి చతుర్థంలో గోచార గురువు యోగించజాలడు. కాబట్టి ఆయన మనకి కొన్ని సుఖాలను దూరం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. తదుపరి ఆయన కర్కాటకంలో ప్రవేశిస్తూ ఉంటారు. ఆయన కర్కాటకం అనేది మీన రాశికి 5వ రాశి కాబట్టి 5వ స్థానంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు గురువు ఇస్తూ ఉంటాడు. అందులోకి అది ఆయనకు ఉచ్చస్థానం కాబట్టి మరింత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకి గురువు అనుకూలం. తదుపరి ఆయన 6లో ప్రవేశిస్తారు, అక్కడ మళ్ళీ వక్రంలోకి వెళ్తారు, మళ్ళీ కర్కాటకంలోకి వస్తాడు ఆయన. మొత్తం ఈ సంవత్సరంలో గురువు 3 రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. అందులో ఒకటి అతిచారం ఉంది, అందులో మళ్ళీ వక్రం ఉంది. ఇన్ని రకాలైనటువంటి ఈ గమనం ఈ గురుగ్రహ సంచారం కనిపిస్తోంది. కాబట్టి రకరకాల భిన్నమైనటువంటి, అయితే మనకి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే మీనరాశి వారికి కర్కాటకంలో సంచరించే కాలం మాత్రం చాలా శుభప్రదమైనటువంటి కాలంగా మనం తీసుకోవచ్చు. 5 నెలలు ఉంటుంది ఖచ్చితంగా. అది 31వ తారీఖు 10వ నెల వరకు, అంటే 31వ తారీఖు 5వ నెల నుంచి, మే నెల నుంచి 5 నెలల పాటు పూర్తిగా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు గురువు. ఇక కేతుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే మీకు మీనరాశికి 6వ స్థానంలో కొద్ది రోజులు ఉంటున్నారు. 6వ స్థానం నుంచి కేతువు మళ్ళీ 5వ స్థానానికి వస్తున్నారు. 6వ స్థానంలో ఉన్నంత కాలము ఆయన మంచి ఫలితాలను ఇస్తుంటాడు. ఆరోగ్యం బాగుండేలా చేస్తాడు. మిగతా అన్ని విషయాల్లో కూడా మనకు సహాయ సహకారాలు, అలాగే శత్రువులుగా ఉన్నవాళ్ళు మిత్రులుగా అయిపోవటం, ఇట్లా మిత్రులుగా మారటం, రియలైజ్ అయ్యి ఈ విధమైనటువంటి అన్ని శుభ ఫలితాలన్నీ మనకి కేతువు కలగజేస్తూ ఉన్నాడు ఇక్కడ. తదుపరి ఆయన సంక్రమణం చెంది 5వ స్థానంలోకి వస్తారు. అంటే ఆయన కూడా వక్రగతి కారణంగా కర్కాటకంలో ప్రవేశిస్తున్నారు. అక్కడికి వచ్చినప్పుడు 5వ స్థానంలో ఉండగా కర్కాటకంలో ఆయన శుభ ఫలితములను ఇవ్వజాలరు. అంటే ఈ గురువు మనం పిల్లల మీద ఎంత మనకి అభివృద్ధిలోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో ఈయన వంతుగా ఈయన పిల్లల్ని అంత అనగతొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
5వ స్థానం అనేది సంతానానికి సంబంధించినటువంటిది, పూర్వపుణ్యానికి సంబంధించినటువంటిది. కాబట్టి పిల్లల్ని డెవలప్ చేయడానికి అంటే ఈయన కేతువు మోక్షకారకుడు కూడా. కాబట్టి భక్తి విషయంలో మాత్రం గురువు పిల్లలకి ఎంత ఉపకారం చేస్తున్నాడో, ఈయన 5వ స్థానంలోకి వచ్చిన మోక్షకారకుడే కాబట్టి ఈయన భక్తి విషయంలో ఏమీ తేడా చేయడండి. మిగతా విషయాల్లో, చదువు విషయం ఇట్లాంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు కలగజేస్తాడు, కానీ చదువు అదే దేవుడి భక్తి విషయాల్లో వాటిలో అశ్రద్ధ చేయడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈయన ఇస్తున్నాడు. ఇక ఈ రాహుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే వ్యయ స్థానంలో కొంతవరకు ఉన్నారు. వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఎంత మీరు కంట్రోల్ చేసుకోవాలనుకున్నా ఖర్చుని మీరు కంట్రోల్ చేయలేరు. ధన వ్యయం, ధన నష్టం, అనేక రకాలైనటువంటి ఇబ్బందులన్నీ కలగజేస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఆయన కూడా సంక్రమణం చెంది కర్కాటకంలో ప్రవేశిస్తారు. మిగతా సంవత్సరం అంతా చివరి వరకు కూడా ఆయన అక్కడే ఉంటారు. ఆ 11వ స్థానంలో ఉన్నప్పుడు రాహు కూడా మీకు అనుకూలమైన ఫలితాలే ఇస్తారు. కాబట్టి పార్షియల్గా లాభం, అంత ధనానికి లోటు రానివ్వడు, అన్ని విషయాల్లో మన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. కాబట్టి రాహు పార్షియల్గా మనకు ఉపయోగపడుతున్నారు. అలాగే కేతు కూడా కొంతవరకు మనకు ఉపయోగపడుతున్నారు. కాబట్టి సింహంలో ఉండగా, 6వ స్థానంలో ఉండగా అంచేత ఆయన పార్షియల్గానే ఉపయోగపడుతున్నారు. గురువు కూడా పార్షియల్గానే పూర్తిగా అసలు ఏ సాకారం లేనటువంటి గ్రహం ఏదంటే ఒక శని భగవానుడు ఒకడే. కాబట్టి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ మనకి ఈ గ్రహాల యొక్క సంబంధం వస్తుంది మనకి ఇక్కడ. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? విద్యార్థులకి చెప్పాలంటే జ్ఞాపక శక్తి, మీనరాశి కదా, జ్ఞాపక శక్తి తగ్గటం వల్ల ఊహించినన్ని మార్కులు రావు. అనుకున్నని వాళ్ళు ఇన్ని వస్తాయని చెప్పి ఎక్స్పెక్టేషన్లో ఉంటుంటాం. మనమైనా అంతే కదా, చదువుకునేటప్పుడు ఈవేళ అన్ని క్వశ్చన్స్ రాసామనుకుంటాము, రాసేద్దాం అనుకుంటాము, నాకు వచ్చినవి అనుకుంటాము, సమయానికి జ్ఞాపకం రాకపోవటం, లేకపోతే సమయాభావం, టైం చాలకపోవటం ఇచ్చేది ఏదో కారణం. మొత్తం మీద అనుకున్న స్థాయిలో వాళ్ళు రాణించలేకపోవడానికి అవుతుంది. అయితే పాస్ అయితే గ్యారంటీగా అవుతారు. ర్యాంకులు రావడం అయితే కొంచెం కష్టంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ జ్ఞాపక శక్తులు అవి రావటం వాటి వల్ల. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి పదవి నిలబెట్టుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఉన్న పదవిని కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళకి నిత్యము సెగే కదండి, నిత్యము వేడే. ఒకటి పైకి ఎక్కుతుంటే 10 మంది కిందకి లాగడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో రాజకీయం మరి చెప్పాల్సిన పని లేదు. ఎవరికి వాడే మోనార్కు, ఎవరికి వాడే రౌడీగా ఉంటారు, ఎవరికి వాడే ధనవంతుడిగా ఉంటారు, ఎవరికి వాడికి సాంఘికంగా వాడి కమ్యూనిటీ బలం ఉంటుంది. వీడు ముందుకు వెళ్దాం అనుకుంటుంటే వీళ్ళందరూ కలిసి వెనక్కి లాగుతూ ఉంటారు. వాడి పదవి నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి అంతా కనిపిస్తూ ఉంటుంది మన రాజకీయ నాయకులకి. ఈ విధంగా మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగ వృత్తిలో ఉన్నటువంటి వారికి ఇక్కడ మనం చెప్పాలంటే మంచి అవకాశాలు వస్తాయి. అనుకూల ప్రదేశాలకే ట్రాన్స్ఫర్లు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయినా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొత్త ప్రదేశం, కొత్త వ్యవహారం, అక్కడ నీళ్లు పడవచ్చు, పడకపోవచ్చు, ఇక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి జనం యొక్క మనస్తత్వాలు వేరుగా ఉంటాయి. మొత్తం మీద కొంతకాలం అడ్జస్ట్ అయ్యే వరకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ ఉద్యోగస్తులు. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం కూడా అంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఏమి కాదమ్మా అక్కడ. కుటుంబ పరిస్థితి కూడా అంత, ఎందుకంటే పర్వాలేదనిపిస్తుంది, అలా అని చెప్పి పూర్తిగా తీసేయడానికి లేదు. 3 గ్రహాలు పార్షియల్గా మనకి అనుకూలమైన పరిస్థితులు ఇస్తున్నాయి. కాబట్టి ఒక గ్రహం పూర్తిగా అసలు ఏమాత్రం అనుకూలం లేదు. పర్వాలేదు, పెద్దగా మనం చెప్పుకోవడానికి ఏమి లేదు. అలానే పెద్దగా కుటుంబ విషయంలో బాధపడవలసినటువంటి పరిస్థితి కూడా ఏమి గోచరించటం లేదు. రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకి బాగానే ఉంటుందమ్మా ఈ సంవత్సరం అంతా కూడా. కొంచెం ఈ రైతులకి ఏ విధంగా ఉంటుందంటే పంటలు బాగా పండినా విపరీతమైన లాభాలు, పెట్టుబడులు ఎక్కువగానే వస్తాయి. పండ్ల తోటలు, చెరుకులు, అదే చేపల చెరువులు, ముఖ్యంగా చేపలు మీన రాశికి సంబంధించి కదా అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 3 గ్రహాలకు అనుకూలత ఉంది కాబట్టి చేపల చెరువు వారికి చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా ఇప్పుడు వ్యవసాయంతో సమానంగా ట్రీట్ చేస్తున్నారు, చెరువులు తవ్వించి. ఇప్పుడు ఇదివరకు వ్యవసాయం అంటే మా చిన్నప్పుడు ఏదో పంటలు వేయటమే. ఇప్పుడు రొయ్యలు పెంచడము, చేపలు పెంచడము, కోళ్ల ఫారాలు, ఇవన్నీ కూడా వ్యవసాయం కింద లెక్క తీసుకుంటున్నారు. ఈ ప్రొడక్ట్స్ అన్ని రైతు బజార్లో కూడా అమ్ముతున్నారు. అంచేత ఈ మీన రాశి వారికి కూడా ఈ చేపలు వాళ్ళకి బాగానే ఉంటుంది. మరి మొత్తం మీద చూసుకుంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? వీళ్ళు శని రాహువులకి జపం చేసుకుంటే మంచిదమ్మా. శని పూర్తిగా మనకు అనుకూలంగా లేడు, రాహువు కొంతవరకు ఈ విధంగా ఉన్నాడు. కాబట్టి వీళ్ళు వెంకటేశ్వర స్వామికి, అలాగే రాహు బాలేడు కాబట్టి దుర్గాదేవికి, అట్లాగే ఆంజనేయ స్వామికి,
మణిదీప వర్ణన అని ఉంటుంది మన లలితా సహస్రనామ పుస్తకాల్లో కూడా. అది కూడా అమ్మవారికి సంబంధించిందే. లలిత అమ్మవారికి సంబంధించి ఏదైనా పర్వాలేదమ్మా, సౌందర్యహరి కావచ్చు, ఇట్లాంటివి ఏది చేసుకున్నప్పటికీ కూడా మనకి ఈ దోషాల నుంచి మనం బయటపడి ఈజీగా సుఖమైన జీవనం గడపడానికి చాలా బాగుంటుందమ్మా. అందులో ఏమాత్రం సందేహం లేదు. ధన్యవాదాలండి. శుభం.